చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్ అసలు ఎలా తయారు చేస్తారు, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఒక చాక్లెట్ తయారవడానికి ఎంత శ్రమ ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. సో మా స్టోరీ వెస్ట్ గోదావరిలో కోకో తోటల్లో స్టార్ట్ అవుతుందమ్మా. మేము 100 పైగా రైతులతో పనిచేస్తాము. ఆ రైతులు పండించే కోకో కాయల్ని మేము మా ఫర్మెంటరీ అంటే ఫర్మెంటేషన్ యూనిట్ అనమాట, ఫర్మెంట్ చేస్తాము. ఇది వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ కకాओ ఫర్మెంటరీ. మేము చాలా కేర్ఫుల్గా ఫైన్ ఫ్లేవర్ ఫర్మెంటేషన్ చేస్తాము. ఈ టెక్నాలజీతో చాలా స్పెసిఫిక్గా ఆ గింజలో ఉన్న ఫ్లేవర్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం అన్నమాట. ఇండస్ట్రియల్ చాక్లెట్లో కోకోలో ఉన్నదంతా కెమికల్లో ఫ్లాట్ చేసి ఆల్కలైజ్ చేసి ఆర్టిఫిషియల్గా ఫ్లేవర్ యాడ్ చేస్తారు. ఇక్కడ మన గింజలో ఉన్న ఫ్లేవర్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం. సో మేము అక్కడ చేసే పని, రైతులతో చేసే పని ఈ ఏరియాలో అంతా మేము డిస్ప్లే చేసి అక్కడి నుంచి ఆ గింజతో మేము ఏం చేస్తామో ఇక్కడ చేసి చూపిస్తాం. డ్రైడ్ కకాओ వచ్చినాక మా ఫస్ట్ స్టెప్ ఇక్కడ రోస్టింగ్. కకాओ కోసం స్పెషల్గా మాడిఫై చేయించుకున్న రోస్టర్. ఈ గింజని మాకు కావాల్సినట్టు మేము చాక్లెట్ తయారు చేసినప్పుడు మాకు కావాల్సిన ఫ్లేవర్స్ తగ్గట్టు మేము రోస్టింగ్ చేస్తాము. చాలా ప్రిసైజ్గా ఇక్కడ మీరు చూడగలుగుతారు. టెంపరేచర్, టైం, స్పీడ్ ఆఫ్ ద డ్రమ్ ఇవన్నీ సెట్ చేసుకొని మాకు కావాల్సిన ఫ్లేవర్ కోసం రోస్ట్ ప్రొఫైల్ అనేది సెట్ చేస్తాం. ఇండస్ట్రియల్ చాక్లెట్ వరల్డ్లో టన్నుల్లో, రోజుకి గంటల్లో టన్నుల్లో చేస్తారు. మేము ఇక్కడ ప్రతి గింజ సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క బ్యాచ్లో 12 కిలోలే రోస్ట్ చేసి దీన్ని కేర్ఫుల్గా సార్ట్ చేసి తర్వాత దాంతో చాక్లెట్ తయారు చేస్తాం. మీరు అక్కడ గింజని రోస్ట్ అవుతా చూసారు కదా, ఆ ప్రాసెస్లో ఆ గింజలో ఉన్న ఫ్లేవర్ని, మంచి ఫ్లేవర్ని ఉంచటం, చెడ్డ ఫ్లేవర్ని తీసేయటం మేము టెంపరేచర్ టైంతో చేస్తాము. అది అయినాక ఆ గింజలు కూల్ అయినాక ఇక్కడ క్రాకింగ్, వినోయింగ్ అంటారు. అంటే గింజది పొట్టు తీయటం. పొట్టు తీస్తే ఆ గింజ 4-5 ముక్కలు అవుతుంది. ఆ ముక్కల్ని కకాओ నిబ్స్ అంటారు. ఆ పొట్టు అంతా వెళ్ళి అక్కడ వెనక బ్యాగ్లో చేరుకుంటుంది. ఆ పొట్టు మేము తీసుకెళ్ళి మళ్ళీ పొలాల్లో వర్మీ కంపోస్ట్ కింద వాడుకుంటాం. సో ఈ నిబ్స్ అనేది మనకి చాక్లెట్ తయారీకి స్టార్టింగ్ పాయింట్. ఈ నిబ్స్ని గ్రైండ్ చేస్తా మేము వేరే ప్రాసెసెస్తో దీన్ని ఇంకా చిన్నగా పార్టికల్స్ క్రియేట్ చేసి కకాओ బటర్ అంటే కకాओ గింజ నుంచి వచ్చే ఫ్యాట్తో సస్పెండ్ చేస్తామన్నమాట. మేము చాలా మషిన్లు, ఇండియన్ మషిన్లు, వేరే ప్రాసెసెస్కి వాడుకునే ఇండియన్ మషిన్లు తీసుకొని చాక్లెట్కి వాడుకోవటానికి ట్రై చేసాము. అది కాకుండా మేము కొన్ని ఇటాలియన్ మషిన్స్ని ఇంపోర్ట్ చేసి మనకి ఇండియన్స్కి చాక్లెట్ ఎట్లా ఇష్టమో దాని ప్రకారం తయారు చేస్తానికి ప్రయత్నం చేసాము. ఇక్కడంతా ప్రీ రిఫైనింగ్ అన్నమాట. ఆ నిబ్స్, మీరు చూసిన నిబ్స్ని ఇంకా ఫైన్గా పేస్ట్ లాగా ఎట్లా గ్రైండ్ చేయాలో కోకో బటర్ మేమే ప్రెస్ చేస్తాం. మీరు మా దగ్గర కొనుక్కున్న చాక్లెట్లో దాంట్లో ఉన్న కోకో బటర్ అదే రైతు, అదే పొలం నుంచి వచ్చిన కోకో గింజలతో తీసిన బటర్ అన్నమాట. బయట ఎక్కడన్నా కోకో బటర్ ఇండస్ట్రీస్ నుంచి కొనుక్కొని కలుపుతారు. సో కోకో బటర్ తయారీ చాలా కష్టమైంది, చాలా కాస్ట్లీ బటర్ కాబట్టి జనరల్గా ఆ పని చేయరు, కానీ మేము చేస్తాము. అందుకనే మా బార్ని సింగిల్ ఆరిజిన్ బార్ అంటారు. అంటే ఆ బార్లో ఉన్న కోకో సాలిడ్స్ అండ్ కకాओ బటర్ అంతా ఒకటే ఆరిజిన్ నుంచి, అండ్ అప్పుడప్పుడు సింగిల్ ఫామ్ అంటాం, అంటే ఒకటే పొలం నుంచి వచ్చింది అని. ఇక్కడి నుంచి వస్తే అక్కడ ప్రీ రిఫైన్ అయినాక ఇవన్నీ రిఫైనింగ్ టెక్నిక్స్ అన్నమాట. ఇక్కడ చాక్లెట్ని ఇంకా స్మూత్గా ఇమల్సిఫై చేయటం, ఎట్లా దాంట్లో ఉన్న ఫ్లేవర్ని ఎట్లా మనం బెస్ట్గా బయటకు తీయచ్చు. సింపుల్గా చాక్లెట్ అనేది చేదు, తీపి కాకుండా చాక్లెట్లో
ఫ్రూటీ ఫ్లేవర్స్, ఫ్లోరల్ ఫ్లేవర్స్ ఏది యాడ్ చేయకుండా గింజలో ఉన్న ఫ్లేవర్స్ని బయటకి ఎట్లా తీసుకురావాలనేదే ఈ క్రాఫ్ట్ ప్రాసెస్. సో ఇక్కడ ఆల్మోస్ట్ 24 hours నడుస్తుందమ్మా, ఎందుకంటే చాక్లెట్ అనేది చాలా స్లో ప్రాసెస్. ఆ నిబ్ నుంచి చాక్లెట్ తయారీకి 12 నుంచి 6 రోజుల వరకు కూడా పడవచ్చు. ఎట్లాంటి అవుట్కమ్ కావాలో దాన్ని బట్టి ప్రాసెస్తో 5 days కూడా పట్టవచ్చు. 12 గంటల్లో వేరే మషిన్లో 10-12 గంటల్లో కూడా అవుతుంది. కొన్ని స్పెషల్ మషిన్స్ ఇటలీ, జర్మనీ నుంచి కూడా తీసుకొచ్చి ఇన్స్టాల్ చేస్తాం. ఇక్కడ అంతా మనం పడే ఎఫర్ట్స్ అన్నీ మనకి కావాల్సిన చాక్లెట్, మన కోకోతో ఇండియన్ చాక్లెట్ బెటర్ దెన్ నాట్ బెల్జియన్, నాట్ స్విస్, నాట్ ఫ్రెంచ్, బట్ ఇండియన్ చాక్లెట్ కూడా వరల్డ్ క్లాస్గా చేయొచ్చు అనే కృషితో మేము ఇది పెట్టాము. సో ఇక్కడ చాక్లెట్ తయారు అయినాక ఇది ఓన్లీ చాక్లెట్. సో ఈ చాక్లెట్ని మా చాక్లెటియర్స్ తీసుకొని దాంతో ఒక 300 పైగా ప్రోడక్ట్లు తయారు చేస్తారు. అదంతా మీరు అక్కడి నుంచి చూడవచ్చు. సో మీరు ఇప్పుడు దాకా కకావ్ గింజ నుంచి చాక్లెట్ తయారీ చూసారు కదా, దాన్ని చాక్లెట్ మేకింగ్ అంటాము. తను ఒక చాక్లెటియర్, తను టెంపరింగ్ చేస్తుంది. ఇప్పుడు టెంపరింగ్ అంటే చాక్లెట్ని ఒక టెంపరేచర్కి హీట్ చేసి దాన్ని కొంచెం కూల్ చేసి ఒక క్రిస్టలిన్ స్ట్రక్చర్ ఫామ్ చేయటం అన్నమాట. ఆ స్ట్రక్చర్తో చాక్లెట్ గట్టిగా అవ్వటం, బాగా నిలబడటం, ఈజీ మంచి టెక్స్చర్ రావటం దాంతో చేస్తారు. ఇప్పుడు తను చేసే చాక్లెట్ పింక్గా ఎందుకు ఉందని మీరు అడగచ్చు. సో మేము ఇక్కడ ఆర్టిఫిషియల్ కలర్స్ ఏది వాడం. సో కలర్ కావాలంటే మేము ఫ్రీజ్ డ్రైడ్ రాస్బెర్రీ, పోనీ మాచా గ్రీన్ టీ, ఈ న్యాచురల్ సబ్స్టెన్సెస్ వాడి మేము మీకోసం కలర్ఫుల్ చాక్లెట్స్ కూడా చేస్తాము. మనకి చాక్లెట్ అంటే మన చిన్నప్పుడు మన పేరెంట్స్ బేకరీ నుంచి తెచ్చిన చాక్లెట్ కేక్, లేకపోతే మనం ఐస్ క్రీమ్ కొనుక్కొని తినే ఐస్ క్రీము, అవి మన గుర్తులు. సో చాక్లెట్తో మేము ఏమేమి చేసి అందరినీ ఆకర్షించవచ్చో మనకి నచ్చినట్టు ఏమేమి తయారు చేయొచ్చో అనేది ఆలోచించి ఒక 300 ప్రోడక్ట్స్ పైన 50 కేటగిరీస్ మీద బాన్స్, ట్రఫుల్స్, ప్యాలెట్స్, నామా, చాక్లెట్లు అండ్ చాక్లెట్ యాజ్ అన్ ఇంగ్రీడియంట్, కేక్, పేస్ట్రీస్, మ్యాకరూన్స్, కప్ కేక్స్, మఫిన్స్, వెరీన్స్ ఇవన్నీ తయారు చేసి ఐస్ క్రీమ్తో కూడా కకావ్ అండ్ చాక్లెట్ ఎట్లా ఇంటిగ్రేట్ చేయొచ్చో చూసి మేము ఈ ప్రపంచాన్ని తయారు చేస్తున్నాం. అందరూ వచ్చి ఈ ప్రోడక్ట్స్ టేస్ట్ అనుభవించేటప్పుడు అవి ఎట్లా తయారవుతాయో, ఎక్కడి నుంచి వస్తాయో, ఎవరు దాన్ని పెంచితే ఇవన్నీ అయ్యాయో కూడా తెలుసుకోవచ్చని ఈ మనం చాక్లెట్ కార్ఖానా ఇట్లా పెట్టాము. మాది చాలా చిన్న రిక్వైర్మెంట్ అమ్మ. ఇండస్ట్రియల్ చాక్లెట్ అనేది ఒక చాలా పెద్ద ఇండస్ట్రీ. గ్లోబలీ 5.1 మిలియన్ మెట్రిక్ టన్స్ కకావ్ కన్జంప్షన్ ఉంటుంది. చాలా పాలిటిక్స్తో కూడిన, ప్రైస్తో కూడిన గ్లోబల్ ఇండస్ట్రీ. మేము చేసే పని ఫ్లేవర్ మీద కాన్సన్ట్రేషన్ అనేది చాలా కొత్తది. గ్లోబలీ చాలా తక్కువ మంది ప్రపంచంలో ఈ పని చేస్తున్నారు ఇప్పుడు, కానీ త్వరలో చాలామంది చేస్తారు. ఇది అంత ఎర్లీ స్టేజ్, ఈ ఫైన్ ఫ్లేవర్ క్రాఫ్ట్ వరల్డ్లో అంత ఎర్లీ స్టేజ్ కాబట్టి మనం ఇక్కడ చేసేది లీడింగ్ స్ట్రాటజీ అవ్వచ్చు. క్రాఫ్ట్ కాఫీ, క్రాఫ్ట్ వైన్, క్రాఫ్ట్ బియర్ ఇవన్నీ మూవ్మెంట్స్ మనం చూస్తున్నాం బయట. ఇవన్నీ వేరే కంట్రీలో అయ్యి మనం ఇండియాలో ఇక్కడ కాపీ చేయటం అన్నా, దాన్ని మిమిక్ చేయటం అన్నా అవుతుంది. కానీ క్రాఫ్ట్ చాక్లెట్ అనేది ప్రపంచంలోనే చాలా కొత్త కాన్సెప్ట్. సో మనం ఇక్కడ ఏం చేసినా మనం ఇక్కడ లీడ్ చేయొచ్చు, మిగతా వాళ్ళు మనని ఫాలో చేయొచ్చు. ఇది ఒక ఆపర్చునిటీ మనకి. అందరికన్నా మనం ముందు ఉండొచ్చు అని ఇండియాలో ఇండియన్ క్రాఫ్ట్ చాక్లెట్తో. అది మా ప్రయత్నం. వీటిని చాక్లెట్ ట్యాబ్లెట్స్ అంటాం మేము. జనరల్గా చాక్లెట్ బార్ అనేది మేము ఇక్కడ వేరే ఆరిజిన్స్, అంటే వేరే చోట్ల నుంచి వచ్చే చాక్లెట్ గింజతో చాక్లెట్లు తయారు చేసి చూపిస్తాము. మెయిన్లీ మేము మా వెస్ట్ గోదావరి ఆరిజిన్లో మేము మా ఫర్మెంటరీలో తయారు చేసే చాక్లెట్లు చూపిస్తాం కానీ చేస్తాం. కానీ
కొన్ని ఇంటర్నేషనల్ ఆరిజిన్ ఫార్మర్స్తో మేము డైరెక్ట్గా పనిచేసి వియట్నాం, హోండూరాస్, ఎక్వెడార్ ఇట్లాంటి దేశాల నుంచి కూడా మంచి కకావ్ తీసుకొచ్చి మా క్రాఫ్ట్ చాక్లెట్ తయారు చేస్తాము. ఎందుకంటే ఇది క్రాఫ్ట్ ఎట్లా ఉంటుంది, కకావ్ గింజతో ఏమేమి తయారు చేయొచ్చు చూపిస్తానికి. నేను మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను. మా దగ్గర ఒక ఫామ్ ట్యాబ్లెట్ సిరీస్ అని ఒక సిరీస్ ఉంది. ఇది ఈ ట్యాబ్లెట్లో ఉండే కకావ్, వాడిన కకావ్ గింజ అంతా ఒకటే పొలం నుంచి వస్తుంది, ఒకటే రైతు పండిస్తాడు. మా కోకో ఫర్మెంటరీలో మేము బ్లాక్ చైన్తో సెటప్ చేసుకున్న సాఫ్ట్వేర్ మమ్మల్ని ఏ చెట్టు నుంచి ఈ గింజలు వచ్చాయనే ట్రేసబిలిటీ దాకా ఇస్తుంది. సో ఆ ట్రేసబిలిటీ డేటా మేము తీసుకొని మేము కస్టమర్కి అందిస్తున్నాం. ఈ బార్లో మేము స్పెషల్గా చేసేది ఏంటంటే ఈ కకావ్ పండించిన రైతు పేరు రాయగలుగుతున్నాం. మాకు తెలుసు ఈ బార్లో ఎగ్జాక్ట్లీ ఒకటే పొలం నుంచి ఈ రైతు పండించిన కకావ్ ఉంది. అదే మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి చాక్లెట్ కొనుక్కుంటే అది ఎక్కడెక్కడో దేశాల కకావులు అన్నీ కలిపేసి ఒక ఆల్ మిక్స్ చేసేసి మనకు తెలియని అది దానికి ఆ రైతు కరెక్ట్గా డబ్బులు అందించుకున్నాడా లేదా అనే డీటెయిల్స్ కూడా తెలియకుండా మనం కొనుక్కుంటున్నాము. ఈ చాక్లెట్లో ఉన్న కకావ్ ఒక మిస్టర్ దేవరపల్లి హరికృష్ణ అనే ఒక ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పండించిన కకావ్ అన్నమాట. అట్లా మా దగ్గర 3 ఫామ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఇంకోటి ప్రసాద్ గారని తడికెల్పూడి గ్రామంలో, ఇంకోటి ఝాన్సీ గారని అన్ని పశ్చిమ గోదావరి జిల్లాలోనే పండించినాయి. ఇది ఒక్కటి తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దేవరపల్లి హరికృష్ణ గారు పండించిన కకావుతో. ఈ బార్ వెనక ఒక కోడ్ ఉంటుంది. ఈ కోడ్ కానీ మీరు స్కాన్ చేస్తే బ్యాచ్ నెంబర్ అడుగుతుంది. మీరు ఆ బ్యాచ్ నెంబర్ వేస్తే ఆ స్క్రీన్ మిమ్మల్ని దేవరపల్లి హరికృష్ణ గారి తోటకు తీసుకెళ్తుంది. ఆ కకావ్ ఎవరు పండించారు, ఏ తారీఖు చెట్టు నుంచి కోసారు, ఏ తారీఖు మా ఫర్మెంటరీకి వచ్చింది, మేము దాన్ని ఎట్లా ప్రాసెస్ చేస్తాము, అది ఎట్లా ప్రాసెస్ అవుతుంది, ఆ డీటెయిల్స్ అన్నీ మీరు చూడొచ్చు. మన దేశంలో కకావ్ పెరుగుతుంది, ఇతర దేశాల్లో కూడా కకావ్ పెరుగుతుంది. కానీ మనం ఏం తింటున్నామో మనకు తెలియకుండా పోతుంది. సో మనం ఏం తింటున్నామో మనం తెలుసుకోవాలని. అండ్ కకావ్ అనేది ఒక అద్భుతమైన గింజ. దీంట్లో చాలా ఫ్లేవర్ ఉంటుంది. దీన్ని బాగా ప్రాసెస్ చేసి దీన్ని పంటకి విలువ ఇచ్చి బాగా చూసుకుంటే చాలా మంచి చాక్లెట్ తయారు చేయొచ్చు అని చెప్పటానికి ఈ కృషి. కానీ మా కృషి ఇక్కడ ఏంటంటే ఈ చాక్లెట్ వెనకంతా ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి ఒక రైతు. ఆ రైతు చాలా కష్టపడితే ఇది తయారయ్యింది. అదేదో మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి షాప్కి వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి కొనుక్కునే కాదు. మన పిల్లలకి తెలియదు చాక్లెట్ అనేది ఒక చెట్టు నుంచి వచ్చిన గింజ నుంచి వస్తుంది అని. ఇప్పుడు మేము ప్రారంభిస్తున్నాము. బట్ వీఆర్ కాన్ఫిడెంట్ ఇంకా 10 ఏళ్లలో అందరికీ తెలుస్తుంది. అందరూ క్రాఫ్ట్ చాక్లెటే కొంటారు. ఎందుకంటే అందరికీ వాళ్ళు ఏం తింటున్నారు అనేదో తెలుసుకొని కాన్షియస్గా తినాలనే ఆశ ఉంటుంది కాబట్టి. అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు నిజంగా 1-2 సార్లు ఆలోచించి తినాలి. షుగర్ అనేది ఉంటుంది. అది కాకుండా ఇఫ్ సంబడి ఈజ్ ఫోకస్డ్ ఆన్ ఫిట్నెస్, మేము కకావ్ నిబ్స్తో అంటే కకావ్ గింజలతో కొన్ని స్నాక్స్ తయారు చేస్తాము. దాంట్లో షుగర్ అనేది ఉండదు. అది మీరు కొనుక్కొని మీ ఇంట్లో మీరు మీ సీరియల్ మీదన్నా మీ ప్రిపరేషన్స్ మీదన్నా వేసుకోవచ్చు. దే ఆర్ లాట్ ఆఫ్ హెల్దీ ప్రోడక్ట్స్. ఐ వోంట్ సే హెల్దీ, ఐ లైక్ టు సే లెస్ అన్హెల్దీ. I think it's one of the first one. So that's why we also came to experience cheyadaniki Hyderabad lo kuda itlanti experience etla untadani. We are very glad to see adi East Godavari nunchi mana choco nips and it's been processed in Hyderabad. So I think it's one of a kind, so I would all recommend to come for everyone and try this by your size. So it's my first time, so I'm very excited to try all of this. Thank you. ఏమేం టేస్ట్ చేశారు ఇక్కడ? Tried it all. దాంట్లోనే కడుపు నిండిపోయింది. So I don't know what to buy. So I'm just looking for the next one. Thanks. Yeah, prices is all very good and it's handmade in India and coming from East Godavari. So I think mana sustainability ki dinanta better aspect ledu. Usually it all comes from Amazon, right? But now it's coming from our India process, so that is very nice. So we're very happy, so we all will be very glad to come. Thank you. ప్రోడక్ట్ సంబంధించిన స్టెప్స్ అన్నీ కూడా మన ముందే కళ్ళ ముందు వీళ్ళు మేక్ చేసి చూపిస్తారు. దీనికి సంబంధించిన ప్రాసెస్ని కూడా అడిగి తెలుసుకుందాం.
ఇక్కడ చూడొచ్చు మనం వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇక్కడ ఒక మిషన్ ఉంది, దీంట్లో మనకు నచ్చిన ఫ్లేవర్ని వీళ్ళు యాడ్ చేసి ఇస్తుంటారు. ఫస్ట్ చక్కెరకేళి బనానా దీని పేరు. దీంట్లో మనకు చాక్లెట్ ఫ్లేవర్స్ యాడ్ చేసుకొని అట్లాగే యాడ్ ఆన్స్ ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయో అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎస్, మనం చూడొచ్చు ఇది కంప్లీట్గా ఇక్కడ మన కళ్ళ ముందే మనకు నచ్చిన ఫ్లేవర్లో ఈ సాఫ్ట్ చక్కెరకేళి బనానా అంతే తయారు చేసి ఇచ్చారు. దీనిపైన కూడా టాపింగ్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా ఫ్రెష్ అండ్ టేస్టీ అండ్ హెల్తీ ప్రోడక్ట్స్ని అయితే ఇక్కడ అందుబాటులో ఉంచారు. పబ్లిక్ కూడా వచ్చి వాళ్ళకి నచ్చిన ఫ్లేవర్స్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. చూసారు కదా, హైదరాబాద్లో మన ఇండియన్ ఫార్మర్స్ తయారు చేసిన చాక్లెట్ ప్రాసెస్ అంతా కూడా మనం స్టోర్లో అయితే కళ్ళ కట్టేలాగా చూపిస్తున్నారు. కోకో బీన్స్ దగ్గర నుంచి చాక్లెట్, దాని బై ప్రోడక్ట్స్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేశారు. ముఖ్యంగా మన ఇండియన్ ప్రోడక్ట్స్కి మరింత ప్రాధాన్యత కల్పించడంతో పాటు రైతుల శ్రమని తెలియజేసేలాగా మనం చాక్లెట్ అయితే అందరినీ ఆకర్షిస్తోంది. ఇది మనం చాక్లెట్, అట్లాగే చాక్లెట్ తయారీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. కెమెరా పర్సన్ సాయి కిరణ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.